తెలంగాణ అభివృద్ధి ప్రదాత తొలి సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఆకుపచ్చ తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారని తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టి రాష్ట్రం పచ్చదనంతో వెల్లివిరిసేలా మార్చారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరిఖని పట్టణం జవహర్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ జమ్మి చెట్టు నాటారు. సందర్భంగా కోరకంటి చందర్తో పాటు కిరణ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనలు అందిపుచ్చుకొని మాజీ రాజ్యసభ సభ్యులు జోగనపల్లి సంతోష్రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి అంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటే కార్యక్రమానికి సంతోష్రావు శ్రీకారం చుట్టారన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రతి దేవాలయంలో జమ్మి చెట్టును నాటడం జరుగుతుందన్నారు. కాలుష్యానికి నిలయంగా రామగుండం నియోజకవర్గంలో తాము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలు నాటించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్రావు సందర్భంగా అభినందించారు. గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో వెల్లివిరిసేటువంటి విధంగా తెలంగాణకు హరితహారం అనేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని పరిరక్షించాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచనలను అందిపుచ్చుకొని మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు గారు ఈ యొక్క మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి అటువంటి కార్యక్రమంలో భాగంగా పండుగ సందర్భంగా, దసరా సందర్భంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయం అయినటువంటి జమ్మి చెట్టుకు దసరా నాడు పూజించి జమ్మి ఆకుతోని అలాయ్ బలాయ్ చేసుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ, ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క సాంప్రదాయం కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్రావు అన్న గారు ఈ యొక్క జమ్మి చెట్లను నాటాలి, వాటిని సంరక్షించుకోవాలి, దసరా నాడు పండుగ జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ప్రతి గుడిలో, ప్రతి వాడలో జమ్మి చెట్టును నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క జవహర్ నగర్లో జేవిరాజు గారి డివిజన్లో ఈ యొక్క జమ్మి చెట్టును నాటడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడండి, మన సంస్కృతిని కాపాడండి అని తెలియజెప్పేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, అదేవిధంగా జమ్మి చెట్టును తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తున్నటువంటి జోగినిపల్లి సంతోష్రావు అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం. కార్యక్రమంలో జేవి రాజు, నారాయణదాసు మారుతి, సట్టు శ్రీనివాస్, ఇరుగురాల శ్రావణ్, అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు.